కథని కథగా చెప్పడం పెద్ద విషయమేం కాదు. కానీ ఒక జీవితాన్ని కథగా చెప్పాలనుకోవడం మాత్రం కొంచెం సాహసమే అవుతుంది. ఆ సాహసం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక పెద్ద ఆఫీసర్, అంటే ఆఫీసర్ ఇన్ ద సెన్స్ మంచి కాంట్రాక్టర్, బాగా డబ్బులు సంపాదించాడు. అతని దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు. ఆ అసిస్టెంట్ ఏంటి అంటే, ఇతని కెరీర్ ఎవరైతే ఈ బాస్ ఎవరైతే ఉన్నారో ఇతని కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసిస్టెంట్గానే ఉన్నాడు. 25 ఏళ్ళప్పుడే జాయిన్ అయ్యాడు. ఈయనే దగ్గరుండి పెళ్లి చేశాడు. ఈయనే దగ్గరుండి ఆయనకి కావాల్సినవన్నీ సమకూర్చాడు. మంచి జీతం, అంటే ఒక 30-40 వేల జీతం వరకు రాగలిగాడు. ఇతని 45 ఏళ్ళ వరకు చేశాడు. 50 ఏళ్ళ వరకు ఇతని దగ్గర చేశాడు. దాదాపు ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి సరే, ఇది 55 ఏళ్ళు వచ్చాయి. రిటైర్మెంట్ ఒక 1 ఇయర్, ఇంకో 1 ఇయర్లో రిటైర్ అవుతాడు ఇతను. కూతురికి పెళ్లి చేయాలి. ఆ కూతురికి పెళ్లి చేసే టైంలో కూడా భార్య అడిగింది, ఇంత నమ్మకంగా పనిచేస్తున్నావు కదా నువ్వు ఆయన దగ్గర, ఇప్పుడు నీ కూతురు పెళ్ళిడికి వచ్చింది, ఆయన కూతురు పెళ్ళి అయితే చూసావు కదా ఎంత అద్భుతంగా చేశాడో, నీ కూతురు పెళ్ళి ఎందుకు చేయడు ఆయన, అంటే చేయాల్సిన అవసరం లేదు, కాస్త అడుగు, కొంచెం ఎక్కువ డబ్బులు అడిగితే ఇదవుద్ది కదా నువ్వు అంటే ఈయన మొహమాట పడ్డాడు. వద్దొద్దు, న్యాయంగా నాకు రావాల్సిన 40,000 జీతం, నా పొజిషన్లో ఉన్న వాళ్ళకి 30,000 కూడా రావట్లేదు, 40-45,000 ఇస్తున్నాడు, అభిమానంతోనే అడగడం బాగుండదు, భావ్యం కాదు అన్నాడు. భార్య మళ్ళీ అడిగింది. ఈలో పెళ్లి చూపులు అయ్యాయి. కట్న కానుకల దగ్గరకు వచ్చారు. కట్న కానుకల దగ్గరకు వస్తే వాళ్ళు దాదాపు ఎక్స్పెక్ట్ చేయనంత దాదాపు 15 లక్షలు క్యాష్ అడిగారు. అమ్మాయి బాగా చదువుకుంది, నాకు వద్దునన్న ఇట్లా కట్నం అడిగేవాళ్ళు లేదంటే, అబ్బాయి మంచోడే, అబ్బాయి తరఫున ఉన్నవాడు, అంటే అబ్బాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేసుకోవాలి కదా, అంటే ఒకవేళ అబ్బాయి మంచివాడు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు అతను ఒత్తిడి చేయడమో లేకపోతే కన్విన్స్ చేయడమో చేయొచ్చు కదా. వద్దమ్మా, నాకు ఈ మ్యాచ్ బాగా నచ్చింది, నేను చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. ఇతను దాచుకున్నవి కానీ, ఇల్లు లేదు, దాచుకున్నవి కానీ ఇవన్నీ చేసినా కూడా 6 లక్షలు మాత్రమే ఉన్నాయి ఇతని దగ్గర. ఇది పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు అన్నీ కలిపితే 6 లక్షలు. భార్య నగలు తీశాడు. కూతురు కోసం నగలు కావాలి కదా, ఆ నగలు అంతే ఉన్నాయి, ఆ నగలు ముట్టుకోవద్దు. భార్య నగలు తీశాడు. ఇతనుకున్న రింగ్ ఏదో పెట్టాడు. అన్ని పెట్టినా ఇంకొక 1 లక్ష వచ్చాయి. మిగతా పైసలు కావాలి, మిగతా డబ్బులు కావాలి. ఎట్లా అడగలేడు. ఏదైతే అదైంది అని చెప్పేసి లోన్కి అప్లై చేశాడు. లోన్ అప్లై చేస్తే వీళ్ళ ఆఫీస్లో మరి సూపర్ బాస్ సైన్ చేయాలి కదా, ఆ అప్లికేషన్ ఈ దగ్గరకు వచ్చింది. పిలిచాడు. ఏంటి ఇంత మనీ ఎందుకు నీకు, ఏంటి అవసరం, అయినా నువ్వు 1 ఇయర్లో రిటైర్ అవుతున్నా, ఇంత డబ్బులు నీకు రావు. రిటైర్మెంట్ ఉన్న వాళ్ళకి 6-7 లక్షలు కంటే ఎక్కువ రాదు. నువ్వే 10 లక్షలు పెట్టావు. ఈ 10 లక్షలు లోన్ ఎక్కడి నుంచి వస్తుంది? సార్ నాకు కావాలి, మీరు దయచేసి వాళ్ళకి చెప్పండి, నా రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ అవన్నీ కూడా కట్టేద్దాం కావాలంటే, ఇప్పుడు మాత్రం కొంచెం నాకు మీరు సహాయం చేయండి అని అడిగాడు. బాస్ ఏం చేశాడు, సరే చూద్దాంలే అని చెప్పి పంపించేశాడు. 1 ఫైన్ డే లోన్ శాంక్షన్ అయిపోయింది. అంటే ఇతను అనుకున్నది 10 లక్షలు కాస్త 6 లక్షలు శాంక్షన్ అయింది. వెళ్ళారు వాళ్ళ, అంటే ప్రియపురాల దగ్గరికి వెళ్ళి, అమ్మ 15 లక్షలు క్యాష్ అడిగారు, నాకు మొత్తం అంతా కూడుకున్నా కూడా 12 లక్షలు మాత్రమే వచ్చాయి, ఆ మిగతా 3 లక్షలు నేను మళ్ళీ ఇచ్చేసానంటే, అవన్నది వద్దు, మీరు ఏమి ఇచ్చేవద్దు, 12 లక్షలు ఓకే ఇస్తారు కదా, అమ్మాయి పేరు మీద వేసేయండి. షాక్ అడిగింది, ఇదేంటి ఒక్కసారి ఇంత మార్పు ఏంటి అని చెప్పేసి. నిజమే చెప్తున్నాను, మీరు ఆ డబ్బులు దాంట్లో వేసేయండి. అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. పాప ఇట్లా జరిగింది అమ్మాయి ఇది అంటే, తను కూడా హ్యాపీ ఫీల్ అయింది. లేదు డాడీ, నిన్న అతనితో మాట్లాడా, నేను అతనే చెప్పుంటాడు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసారు. ఓకే, పెళ్ళి అయిపోయింది. కానీ ఇతనికి ఉన్న ఒక గ్రడ్జ్ ఒకటి ఇతనికి ఉంది ఈ ఎంప్లాయీలో. ఏంటి అంటే, సరే బాస్ ఓకే శాంక్షన్ చేయించాడు, అక్కడ క్లాజ్ ఏంటి అంటే, ఇతని పిఎఫ్కి రావాల్సిన 8 లక్షలు ఎంతో పిఎఫ్ అమౌంట్ వస్తాయి. ఆ 8 లక్షలు కూడా లోన్కే వెళ్ళిపోతాయి. అవి తెలిసి తనకి, అంటే వచ్చే పెన్షన్లో, నెలవారీ వచ్చే పెన్షన్లో మిగతా లోన్ కట్టుకోవాలి. ఆయన ఇంతగా భార్య అన్నది అప్పుడు చూసారా ఎంత దుర్మార్గుడు మీ బాస్, కొంచెం కూడా హెల్ప్ చేయలేకపోయాడు మీకు. ఆ 8 లక్షలు ఎందుకు కట్టాలి అక్కడ, నెల కట్టుకునే వాళ్ళం కదా మీరు అని చెప్పేసి. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంటుంది ఇతనికి, ఒకవేళ ఇన్సూరెన్స్ ఇచ్చేసుకున్నా కూడా ఇతనికి ఏమైనా అయినా కూడా లోన్ ఇదైపోద్ది.
ఆ గ్రాటిట్యూడ్ కూడా లేదు మీ బాస్కి అని చెప్పి అతను కొంచెం కినుక వహించాడు. సరే ఇది అయిపోయింది కదా, ఎట్లాగో 1 year అంటే ఆ సెలవులు అవన్నీ తీసుకుని 8 నెలలు. ఇక ఇతను అంటే నేను ఇంత కృతజ్ఞతగా అతను పనిచేస్తున్నా కూడా అతను నన్ను యాక్సెప్ట్ చేయలేదు అన్న బాధ వచ్చింది ఇతనికి. వచ్చేసి వెళ్ళిపోతాను, నేను 1 year ముందే వెళ్ళిపోతాను, అవే వస్తాయి ఆ పర్క్స్, ఆ పెన్షన్ అమౌంట్ అవే వస్తాయి, సో వెళ్ళిపోతాను, దయచేసి నన్ను రిలీవ్ చేయండి అని అడగడానికి వెళ్ళాడు. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, ఇతను సమర్థుడు కాబట్టి ఇతను ఆ స్థాయికి రాగలిగాడు. అదే అన్నాడు బాస్, అట్లెట్లా నేను ఎట్లా పంపిస్తాను, వద్దు, 1 year టైం ఉంది కదా, ఈ 1 year తర్వాత ఎట్లా వెళ్తుగానే నువ్వే రిటైర్మెంట్ అవుతావు, నో ఇష్యూస్, చేయాల్సింది. లేదు సార్ ప్లీజ్, నాకు నా వల్ల అవ్వట్లేదు, మీరు దయచేసి నన్ను రిలీజ్ చేయాలి. నో, ఐ కాంట్ రిలీవ్ యూ. రైట్, నీకు ఒక చిన్న టాస్క్ ఉంది, టాస్క్ చేసి నువ్వు వెళ్ళిపో. అది 1 year టాస్క్, అది నువ్వు 8 నెలలు చేస్తావు, 6 నెలలు చేస్తావు, చేసుకో. ఇక్కడ పలానా ఏరియాలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది, అది చేసేసుకొని నువ్వు వెళ్ళు, నీ అండర్లోనే ఉంటుంది అని చెప్పేసి. ఇది ఎంత నిజాయితీపరుడు అంటే, ఒక టాస్క్ ఇచ్చాడు అంటే ఆ టాస్క్ కంప్లీట్ చేసేది కూడా నిద్రపోడు. ప్రతిదీ క్వాలిటీ, ప్రతిదీ కొంప. అసలు ఎంత క్వాలిటీగా ఇచ్చేస్తానంటే ఆ కంపెనీతో గొడవ పెట్టుకొని సరే చక్కటి క్వాలిటీతో ఇతను కన్స్ట్రక్షన్ చేయిస్తుంటాడు ఈ ఎంప్లాయ్. ఫైన్, చేస్తానని చెప్పేసి ఆ గ్రడ్జ్ ఉండిపోయింది కదా మనసులో, ఆ క్వాలిటీ మీద కాన్సన్ట్రేషన్ పోయింది ఇతనికి. ఏం క్వాలిటీ, చేసేద్దాం, 6 నెలలు 8 నెలలు అన్నాడు కదా, 3 నెలల్లో కంప్లీట్ చేస్తాను అని చెప్పి ఎంత వీలైతే అంత చీప్ సరుకు, ఆ స్టీలు చీప్దే, సిమెంట్ చీప్దే, ఎంత వీలైతే అంత అన్ని చీప్ చేశాడు. కన్స్ట్రక్షన్లో క్వాలిటీ లేదు. ఏమైతే 6 నెలల్లో చేయాల్సిన పనిని కనీసం 8 నెలలు పడుతుంది మంచి క్వాలిటీగా చేస్తే, అది అట్లీస్ట్ జస్ట్ 4 months కంప్లీట్ చేశాడు. ఐ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ దేర్. సరే అయిపోయింది సార్, చేసేసాను, వెరీ గుడ్, మెచ్చుకున్నానయ్యా నేను. సారీ, నీ మీద ఎటువంటి ఇది లేదు నాకు, నువ్వు ఇన్నాళ్ళు నాతో పనిచేసావు, అందుకే నీకోసం నేను కట్టిన ఇల్లు అది, నీకే కానుకది, 300 గజాల్లో కట్టావు కదా మంచి బిల్డింగ్, అది నీదే అని చెప్పి కేసు ఇచ్చాడు. షాక్ అయ్యాడు ఇతను. అండ్ ఇంకో విషయం, నీ కూతురు పెళ్ళి అయిపోయింది, అయిపోయినప్పటికీ కూతురు పెళ్ళి అయిన తర్వాత ఈ ఇన్సిడెంట్స్ అన్ని కూడా, నీ కూతురు పెళ్ళికి నేను టైంకి రాలేకపోయాను, ఉంటే బాగుండేది అని చెప్పేసి అప్పుడే ఇద్దాం అనుకున్నాను. ఇది ఏమైతే ఇల్లు అయితే అయిపోయింది కదా, తీసేసుకో, ఇది నీ గిఫ్ట్ అని చెప్పి ఇచ్చాను. బయటికి వచ్చాడు, చాలా ఎంత మదన పడుతుండంట. అయ్యో, కాస్త కక్కుర్తి కాకుండా, ఆయన మీద ద్వేషం పెంచుకోకుండా, నేను చక్కటి మెటీరియల్ ఎప్పట్లానే నా నిజాయితీని కాపాడుకుంటే బాగుండేది కదా అనుకున్నాడు. నిజంగా జరిగింది ఏంటి అంటే, వాళ్ళ అల్లుడికి ఈ బాస్ డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పాడు, వాళ్ళ దగ్గర 1 రూపీ కూడా తీసుకోకు, నీకు కావాల్సిన నేను ఇస్తాను అని చెప్పేసి. ఆయన ఆల్రెడీ ఆ 15 లక్షలకి ఇంకా ఎక్కువ ఇచ్చేసి ఒక ఇల్లే కూతురు పేరు మీద ఇచ్చేసిన కూతురికి, తన కూతురులాగే భావించాడు అమ్మాయిని కూడా. ఈ 12 లక్షలు కూడా అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ చేయించాడు. ఇది అల్లుడి ద్వారా తెలిసింది. చూస్తే నాసిరకం బిల్డింగ్, మళ్ళీ అది కన్స్ట్రక్షన్ చేయాలంటే కనీసం 40-50 లక్షలు అవుతాయి. ఏడ్ చేశాడు, ఏం చేయలేని పొజిషన్, ఇప్పుడు ఏం చేయగలిగా, నాసిరకం బిల్డింగ్ అంతే. ఇది బాస్ అంటే. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు ఏదైతే నమ్ముకున్నావో, ఏ నిజాయితీనైతే నమ్ముకొని ఇన్నాళ్ళు నడిచావో, అదే నిజాయితీ కంటిన్యూ చేసి ఎంత బాగుండేది. కొన్నాళ్లే కదా ద్వేషం పెంచుకున్నావు, కాస్త కొంచెం ఆలోచించుంటే ఎంతో బాగుండేది. అది లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏదైతే ఒక వృత్తిని నమ్ముకొని డెడికేటెడ్గా దాంట్లో ఉండి, ఇక ఫ్రూట్స్ వచ్చే టైంకి కట్, నా వల్ల అవ్వట్లేదు, ఇది వదిలేస్తుంది, ఇది అని చెప్పి బయటికి రావడం, దాన్ని వదిలేయడం, డెడికేటెడ్గా ఉన్న దాని మీద ద్వేషం పెంచుకోవడం. ముఖ్యంగా చెప్పాలి అంటే, ఒక వజ్రాల గని ఉంది, ఆ గని తవ్వుతున్నారు, ఇంకొక 10 అడుగులు తవ్వుతూ వచ్చేస్తాయి, ఒక 2-3 వజ్రాలు దొరుకుతాయి, అద్భుతమైన వజ్రాలు దొరుకుతాయి, 2-3 అడుగులే. అప్పటికే 1 వీక్ నుంచి
చికాకు విరక్తి అన్నీ పుట్టాయి. వద్దు ఇక వద్దు వద్దు, నా ప్రాపర్టీ అమ్మేశాను, దీనికోసం అది చేశాను ఇది చేశాను. 10 అడుగులు బాస్. 10 అడుగులు అంటే ఆఫ్టర్ ఆల్ 1-2 hours వర్క్. అది తగుంటే ఎంత బాగుండేది. విసుగొచ్చి పడేసి వెళ్ళిపోయాడు. అయిపోయింది, లాస్. అంటే ఒక్క 10 feet నువ్వు తవ్వుతూ లోపలికి వెళ్తే దొరికేవి అవి. స్ప్రింటర్ ఉన్నాడు, అంటే రన్నింగ్ చేస్తున్నాడు. రన్నింగ్ చేశాడు 10 seconds టార్గెట్ అది. వాడు కనసలు చూస్తుంటే వేరేవాడు పరిగెడుతున్నాడు. వీడు పరిగెత్తొచ్చు. నిరాశ, నిస్పృహ, అవ్వదేమో ఇక. అక్కడ ఒక్క ఊపిరి తీసుకొని ఒక్కసారిగా పరిగెడితే ఎంత బాగుండేది. క్రికెటర్ ఉన్నాడు, 99 runs చేస్తే విన్నర్ అంటారు. ఒక 1 run కొట్టమని. ఆ 1 run కొట్టకపోతే వేస్ట్. 100 చేసి కూడా వేస్ట్. 100 చేయకపోతే వేస్ట్. 100 చేసిన కౌంట్ అది. ఆ 1 run నువ్వు లాస్ అయితే లూజరే. సెంచరీ కొట్టాడు అన్నారు. ఆ 1 run అవ్వచ్చు, ఆ 10 seconds పరిగెత్తడం అవ్వచ్చు, ఆ 10 అడుగుల లోతు అవ్వచ్చు, ఏదైనా కూడా నమ్మిన దాన్ని మాత్రం వదిలిపెట్టకండి. అదొకటే చెప్పాలనుకుంది. రోజు ఒక స్టోరీ చెప్పేంత లేదు, 2-3 daysకి ఒకసారి మీకు దగ్గర అయ్యే ప్రయత్నం ఇది. అంటే సెల్ఫీ క్యామ్లో ఫేస్ క్యామ్ చేయాలి అంటే వచ్చిన ప్రయత్నం గతంలో చేశాను. నేను హేమంత్ని చేశాము. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ కనెక్టెడ్ టు యూ పీపుల్. బట్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, డెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటిల్ యువర్ డెత్. చనిపోయేంత వరకు కూడా నమ్మిన దాన్ని నమ్ముతూనే ఉండాలి, దూరం అవ్వద్దు దయచేసి. వాట్ ఎవర్ యువర్ ట్రస్టింగ్, ఇట్ ఈస్ కరెక్ట్, బిలీవ్ ఇట్. నువ్వేంటో అలాగే ఉండు, మారడానికి ప్రయత్నించకు. మారే ప్రయత్నం అస్సలు చేయొద్దు. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు, ఏది నమ్మేవో అదే నమ్ము. పొరపాటు కూడా డీవియేట్ అయిపోతే లైఫ్ ప్రమాదం అవుతుంది, లైఫ్కి థ్రెట్ అవుతుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను మూవీస్ చేసిన టైంలో, మూవీస్ చేశాక ఐ వెంట్ టు ఎన్టీవీ. అంతకుముందు ఎప్పుడు కూడా ఎక్కడా జాబ్ చేయలేను. నేను యాజ్ అ ఫ్రీలాన్సర్. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా ఎప్పుడు ఫ్రీలాన్సర్గా ఉన్నాను. ఎన్టీవీలో జాబ్ తర్వాత ఫస్ట్ టైం అక్కడ ఒక ఎంప్లాయీగా వెళ్ళడం అనేది. 5 years తర్వాత పంచముఖి డైరెక్షన్. పంచముఖి తర్వాత ఇక ఐఎమ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ జాబ్. లేదు, సినిమా చేయాలి, ఏదో చేయాలి అంటే నేను నమ్మాను ఇది ఖచ్చితంగా ఇవాళ కాదు రేపైనా సరే డెఫినెట్లీ ఐ విల్ విన్ హియర్, ఐ విల్ బి హియర్ అంటిల్ మై డెత్, ఐ విల్ బి హియర్ ఓన్లీ. ఇప్పటికి కూడా దీంట్లోనే ఉన్నాను నేను నమ్మాను, ఖచ్చితంగా నమ్మాను. ఐ డోంట్ డీవియేట్, ఐ వోంట్ డీవియేట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్. అంటే నా గురించి చెప్పడం నేను అనేది ఏంటంటే, మీరు నమ్మిన దాన్ని అలాగే నమ్మండి, దాంట్లోనే సాధించండి. పొరపాటున కూడా నీతి, నిజాయితీ, నిబద్ధత అంటే డిటర్మినేషన్, డెడికేషన్ని పొరపాటున కూడా డివేట్ అవ్వకండి. ఇదే చెప్పాలనుకున్నాను అంతే. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CPK World. థ్యాంక్ యూ.